అల్లు అర్జున్ ఇంటిపై దాడిలో కుట్ర, నిందితుల్లో 4 కొడంగల్ వాసులే. దాడి వెనుక ఎవరున్నారో విచారించాలి. పంతాలకు సినీ రంగాన్ని ఆగం చేస్తున్నారు. రేవంత్ తీర్ మార్చుకోవాలి. డీకే అరుణ గట్ల గడ్డి పెట్టుర్రి మీ బీజేపీ వాళ్ళన్న, గట్ల గడ్డి పెట్టుర్రి ముఖ్యమంత్రి గారికి. పంతానికి పోయిండు, పేరు మర్చిపోయినందుకు పంతానికి పోయిండు, ఈగోకు పోయిండు. ఇండస్ట్రీని మొత్తం అతలాకుతలం చేస్తాను, రాష్ట్రాన్ని మొత్తం ప్రజలను మొత్తం ఫూల్స్ చేస్తాను. 20 రోజులుగా ప్రజలను ఫూల్స్ చేస్తూ భావోద్వేగంలో నింపేసి కాలం గడుపుతున్నారు వీళ్ళు. ఇది అదే రాత్రి అరెస్టు, పొద్దున బెయిల్. అల్లు అర్జున్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు, సోమవారం ఉదయం బెయిల్. వీళ్ళు ఎవరాట? వీళ్ళంతా ఓయూ జాక్ ఆట. ఇది వీళ్ళు ఓయూ జాక్ వాళ్ళు చేసిన కథ ఏంటంటే, ఓయూ జాక్ ఆట వీళ్ళు. ఓయూ జాక్ ఇదేనా ఓయూ జాకు? రెడ్డి శ్రీను ముదిరాజు, బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడు, ముక్క ప్రవీణ్ కుమారు, బైరు నాగరాజ్ గౌడ్. ఈ 4గురే పోయిండు. ఈ 4గురే పోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి తెగపడ్డారు. ఇది ముఖ్యమంత్రి గారి అండదండలు లేకుండా ఈ దాడి జరిగి ఉంటుందా? ముఖ్యమంత్రి గారి ప్రోద్బలం లేకుండా ఈ 4 మొత్తం ఇప్పుడు భారతదేశంలోనే ఒక పెద్ద స్టార్ ఇంటికి పోయి దాడి చేసే అంత ఉంటుందా? ఇదే వీళ్ళు ఏమంటారు? మేము ఓయూ జాకు రేవతి గారి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సహించలేకపోయి దాడి చేస్తున్నాం, రేవతి గారి కుటుంబానికి న్యాయం చేస్తామంటాను. రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఈ జాక్ ఎక్కడ పడుకున్నది? ఎక్కడ నిద్రపోయింది? కోడంగల్ రైతులను హింసించినప్పుడు ఈ జాక్ ఎక్కడ పోయింది? ఎక్కడున్నది? ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఇదే ఓయూ జాకు అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి మనుషులు ఎక్కడున్నారు? ఫుడ్ పాయిజన్ జరిగి ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక స్కూల్లో పిల్లల ప్రాణాలు పోతుంటే ఈ ఓయూ జాక్ ఎక్కడున్నది? రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఈ ఓయూ జాక్ ఎక్కడున్నది? డ్రైవర్ అన్నల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఈ ఓయూ జాక్ ఎక్కడున్నది? నేతన్నల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఈ ఓయూ జాకు ఎక్కడున్నది? లేకపోతే 4000 పింఛన్ ఇవ్వనప్పుడు ఈ ఓయూ జాక్ ఎక్కడున్నది? రైతు భరోసా వేయనప్పుడు ఈ ఓయూ జాక్ ఎక్కడున్నది? రుణమాఫీ చేయనప్పుడు ఈ ఓయూ జాక్ ఎక్కడున్నది? ఓయూ జాక్ పేరుతోటి వచ్చి అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి పాల్పడి ఏ మెసేజ్ ఇద్దామని మీరు ఇట్లా పంపుతున్నారు? రేవంత్ రెడ్డి గారు, మీ మాటలే కారణం ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే మీరే కారణం, మీ మాటలే కారణం, మీరు రెచ్చగొడుతున్న తీరే కారణం. ముఖ్యమంత్రి సీట్లో ఉండి సమన్వయం చేసుకోవాల్సింది పోయి ఓ వర్గాన్ని రెచ్చగొడుతూ ఓ వర్గాన్ని చంపాలని చూస్తున్నారు మీరు. ఇది మానుకోండి. ఇది ఓయూ జాక్ కాదు, బుద్ధి ఉండాలి కదా. ఇంకా గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఓ సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఓయూ యూనివర్సిటీకి పోతే ఓయూ విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని అడ్డుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారంటే, ఏదో కేటీఆర్ సిల్లరకిచ్చుంటాడు మందు తాగమని ఆ తార్నాక దగ్గర ఉన్న బార్ షాప్లో మందు తాగి ఆ పక్కనే ఉన్న బిర్యానీ సెంటర్లో బిర్యానీ తిని రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి నిరసనలు తెలిపిండు. ఏదో చిల్లర కొడుకులు వాళ్ళంతా అన్నాడు. అగో ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటోళ్ళని చిల్లర కొడుకులు అన్నారు ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు. అర్థం చేసుకోండి, వీళ్ళ ఆట ఓయూ జాక్ వాళ్ళ ఆట. వాళ్ళ ఇంటి మీద ఎంత విధ్వంసం చేసిందో వీళ్ళు చూసిండు కదా. పూల కొండీలు ఇరగొట్టిండ్లు. ఆ ఇంట్లోకి పోయి ఒక ఆయన గీ పిల్లగాడు గీనే ఉరికి గుద్దుతాడు ఆ లోపల ఉన్న సెక్యూరిటీ. అల్లు అర్జున్కి సెక్యూరిటీ లేక కాదు, వాళ్ళు కొట్టలేక కాదు. అల్లు అరవింద్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ ఒక మంచి మాట అన్నాడు, ఇప్పుడు మేము ఓపిక పట్టవలసిన సమయం, ఎందుకంటే ప్రజల్ని మొత్తం వీళ్ళు సెన్సిటివ్ చేసి మా మీదికి దాడి కుసిగొల్పాలని చూస్తున్నారు, కాబట్టి నిజాలు బయటపడదాకా మేము ఓపిక పట్టాలి అన్నాడు. ఏమన్నా ఉంటే కోర్టు చూసుకుంటుంది, మీకేం సంబంధమే? కోర్టులో పడ్డ కేసు కంటే మీరు ఎక్కువ ఏం న్యాయం చేస్తారు మీరు పోయి? ఇప్పుడు రేవతి గారి కుటుంబానికి మీరు ఏం సాయం చేస్తారు చెప్పుర్రి?
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటివరకు వాళ్ళకి సాయం? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ సాయం చేసింది?